అతి పరిశుద్ధును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవుని పేరిట మీ అందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. ఈరోజు మనం నేర్చుకునే పాఠం, దేవుడు బైబిల్ గ్రంథం మొత్తంలో ఎందుకు విగ్రహాలను ఆరాధించొద్దు, పూజించొద్దు అని అంటున్నారు. విగ్రహాలు ఎవరు అసలు ఎందుకు ఆరాధించొద్దు అంటున్నారు? అవి దేవుళ్ళ అంటే మన దేవుడితో పాటు అంతకుముందు ఉన్నారా, ఇప్పుడు ఉన్నారా? ఈ వాక్యం చెప్పే ముందు హైందవ సోదరులందరికీ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఏదో మిమ్మల్ని బాధ పెట్టాలని మేము అనుకోవట్లేదు. క్రైస్తవులైన వారికి అవగాహన కోసం తెలియజేయడమే జరుగుతుంది, కానీ మిమ్మల్ని ఏదో విమర్శించాలని మేము అనుకోమండి. మిమ్మల్ని బాధ పెట్టుంటే దయతో మమ్మల్ని క్షమించండి. మనసు మార్చాలని చూస్తామే కానీ మతం మార్చాలని మేము అనుకోమండి. మా మీద ఏదైనా మీకు కోపం నెల దయతో మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఎందుకు వద్దంటున్నారు? అంతకుముందు దేవుళ్ళు ఉన్నారా? చూద్దండి ఆ ఒక్క మాట. చూడండి, యెషయా గ్రంథం 43, యెషయా గ్రంథము 43, యెషయా గ్రంథము 43, యెషయా రాసిన గ్రంథం యెషయా 43 చూడండి, 10 రెండవ లైను. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మించబడలేదు, నా తర్వాత ఏ దేవుడును లేడు. మనకు క్లారిటీ వచ్చింది. అంతకుముందు ఉన్నారా లేరా అని మనకు క్లారిటీ వచ్చింది. అవునండి. మరి ఎందుకు మరి విగ్రహాలను పూజించొద్దు అంటున్నారు? అసలు ఈ విగ్రహాలు ఎవరు? ఎందుకు ఆరాధించొద్దు అంటున్నారు అంటే అసలు ఈ విగ్రహాలు ఎవరు అంటే ఒక క్లారిటీ ఇస్తాను. చూడండి, యెషయా గ్రంథము 14, యెషయా గ్రంథము, ఈ విగ్రహాలు ఎవరో చూడండి. 14 చూడండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వెట్లా ఆకాశం నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లా నరకబడితివి? నేను ఆకాశముకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చించుదును. ఉత్తరం దిక్కునున్న సభ పర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదకెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటివి కదా. దేవుడి భూమిని శూన్యంగాను నిరాకరంగాను ఉండటం వలన దీన్ని సృజించాలి, సమస్తం ఏర్పాటు చేయాలని అనుకున్నప్పుడు దూతలతో సమావేశం వేయటం జరిగింది. దూతలతో మాట్లాడుతున్నప్పుడు దూతల్లో ప్రధానమైన దూత, మళ్ళీ ప్రధానమైనదో కాదు మీకు నేను చూపించాలి కదా. చూడండి, యోధపత్రిక 1:6, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను. తేజో నక్షత్రం అంటే ఎవరండి? దేవదూతలు. దేవదూతలలో ప్రధానమైన నక్షత్రాలను దేవదూతలు అన్నప్పుడు దేవదూతల్లో ప్రధానమైనది ఏం చేస్తుందండి? దేవునితో సమానుగా అనుకోవాలి, సభ పర్వతం మీద కూర్చోవాలి, సింహాసనం మీద కూర్చోవాలి, దేవుని తర్వాత నాదే సింహాసనం అనుకుంది. నీవు కాక మళ్ళీ నీ పిల్లలకు కూడా మేము పరిచర్య చేయాలా అని దేవదూతలో ఒక దేవదూత విరుద్ధంగా తయారైంది. దేవుని కోపం వచ్చింది, దేవునితో సమానునిగా హెచ్చించుకోవాలనుకుంది. అందుకే దేవుని కోపం వచ్చి ఏం చేశారు చూసారా? యెషయా గ్రంథం 14:15 చూడండి. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోసివేయబడితివే. దేవునితో సమానునిగా అనుకున్నప్పుడు నరకానికి త్రోసివేయబడింది. నరకానికి త్రోసివేయబడినప్పుడు అదొక్కటే వచ్చిందా? కాదండి. చూడండి, యోధపత్రిక 6 చూడండి. మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతల నివాస స్థలం అంటే ఏదండి? అంతకుముందు పరలోక రాజ్యంలో ఉన్నారు వాళ్ళు. వారి నివాస స్థలం అంటే విడిచి మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశంలో ఆయన బంధించి భద్రం చేశాను. ఎక్కడ భద్రం చేశారండి? కటిక చీకటి అంటే ఇక్కడ చూడండి, యెషయా గ్రంథం 14:15, నీవు పాతాళం కట్టిక చీకటిలోకి త్రోసివేయడం జరిగింది. ఎందుకు? సింహాసనం
నా తర్వాత నా పిల్లలు వస్తారు, పిల్లలు పెట్టాలని జగత్పునాది వేయబడక మునిపే మనం రూపించుకున్నాడు దేవుడు. అందుకని తొలుత మనుషుని చేసిన దేవుడు మనకంటూ ఉంది. దేవుడు యెహోవా తండ్రి ఒక్కరే. ఆయన తండ్రి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు ఇప్పుడు మన భూమి మీద పరిపాలన చేస్తుంది, మనల్ని కాపాడుతుంది. ఇంక ఈ మాత్రం వాక్యం అన్న అందుతుంది, ఈ మాత్రమైన ప్రేమాపేతలు ఉన్నాయంటే పరిశుద్ధాత్మ ద్వారా. అయితే మరి ఈ విగ్రహాలుగా రూపాంతరం చెందుకున్నాయి. విగ్రహాలుగా రూపాంతరం చెందుకొని పూజలు అందుకుంటున్నాయి. దేవునితో సమానంగా ఉండాలనుకుంది. ఈరోజు సమానునిగా చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. మరి బంగారంతోనూ వెండితోనూ చెక్కతోనూ విగ్రహాలను చేసుకొని వాటిని ఆరాధిస్తూ, మరి దేవుడు చెప్పారు పురాతన కాలం విషయాలు వారి వివరించవవి, కానీ నేను వివరిస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను, మిమ్మల్ని కాపాడతాను. నోరుండి మాట్లాడలేవు, కనులుండి చూడలేవు, చెవులుండి వినలేవు, కాళ్ళుండి నడవలేవు. ఎందుకంటే అవి కదలకుండా ఒక చోట స్థిరంగా ఉండేట్టు మేకులు కొట్టారు. అవి ఈరోజు విగ్రహాలుగా రూపాంతరం చెందుకొని, అందుకని మనుషులందరూ తన వైపు తిప్పి పూజలు అందుకుంటుంది ఈరోజు. అందుకే దేవుడు విగ్రహాల జోలికి పోకండి. విగ్రహం ఎందుకంటే మనల్ని పాపంలో పడేయాలని, సింహాసన పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే భూమి మీద మరి ఎలాంటి పాపం చేయకుండా మరి నీతిగా నిజాయితీగా బ్రతకాలి. భూమి మీద బ్రతికినంతకాలం దేవుని యందు భయభక్తులు కలిగి కష్టపడి మన పని చేసుకోవాలి. అప్పుడు పరలోక రాజ్యం ఆయన కట్టడలను, ఆయన ధర్మశాస్త్ర గ్రంథాన్ని అనుసరిస్తూ మనం బ్రతకాలి, పరలోక రాజ్యం వెళ్తాం. అయితే దేవుడే మరి సాతాను, మరి దేవదూత అయిన సాతాను ఏం చెప్పొచ్చింది? పరలోక రాజ్య సింహాసనం నాకు రాదు అంటే నీ పిల్లలకు రావటానికి వీల్లేదు. ఇదిగో వారిని పాపంలో పడేసి వాడికి నేను సింహాసనం అందకుండా చేస్తాను. పాపంలో పడేయాలని చూస్తుంది. చూడండి, నిజంగానే పాపంలో పడేయాలని చూస్తుందా? చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక, మొదటి యోహాను 3:8 చూడండి. 3:8 అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. మొదటి నుంచి వాడు పాపం చేయటం మొదలుపెట్టాడు. ఎప్పటి నుంచి తెలుసా? భూమి సృజించినప్పుడు అవ్వ ఆదాముని ఏదోని తోటలో పెట్టినప్పుడు అవ్వమ్మని మోసం చేసింది. మొదటి నుంచే పాపం చేయటం మొదలుపెట్టింది. తర్వాత మరి కయ్యోను హేబేలు పాపం వెంబడి పాపం చేయటం జరుగుతుంది. ఈరోజు మొత్తం ఈ ప్రపంచం మొత్తం సాతాను గడి చేతిలో ఉంది, వాడిని హెచ్చించుకుంటుంది. అందుకే దేవుడు సిరికిని దేవునికి దాసులు ఉండనేరారు. విగ్రహాలను దేవుణ్ణి పూజించలేము. అందుకే దేవుడు వాటి జోలికి పోవద్దు, ఆరాధించొద్దు. ఎందుకో తెలుసా? అవి మనల్ని పాపంలో పడేయటానికి వచ్చాయి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలకించండి. సర్వలోకాన్ని సృష్టికర్త ఒకడే, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. అందుకే దేవుడు ఈ మొత్తం ఇప్పుడు ఎక్కడైతే కుళ్ళు కుతంత్రాలు, అసూయ, కుళ్ళు బుద్ధులు, పాపం ఉంటుందో అక్కడ సాతాను గడు విజృంభిస్తుండు. మనల పరలోక రాజ్యాన్ని పోవటానికి వాడికి ఇష్టం లేదు. ఇప్పుడు పూజలు అందుకుంటుందే, దేవునితో సమానునిగా పూజలు అందుకుంటుందే, హెచ్చించుకుంటుందే, కానీ ఆపద్దినంలో ఆదుకునేది కాదు, నోరు తెరిచి మాట్లాడేది కాదు. పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది, విగ్రహాల జోలికి పోవద్దు. ఈరోజు మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు, దేవునికి ముందు లేరు, దేవుడు తర్వాత లేరు. ఈ విగ్రహాలను పూజించొద్దంటే ఆ విగ్రహాలుగా మరి రూపాంతరం చెందుకున్న ఈ సాతాన్లు, దేవదూతలు ఈరోజు దేవునితో సమానునిగా చేసుకోవాలని అప్పట్లోనే దేవునితో గొడవకు దిగిన. ఇప్పుడు భూమి మీదకి వచ్చి దేవుళ్ళుగా విగ్రహాలుగా ప్రతిష్ఠించబడి వాటిని ఆరాధించడం జరగటం వల్ల అవి హెచ్చించుకుంటున్నాయి.
అందుకని విగ్రహాల జోలికి పోకండి. దేవుడు చెప్తున్నారు, ప్రతి ఒక్కరూ పాపం అనే లోకం నుంచి పాపాన్ని జయించండి, విగ్రహాల జోలి పోకండి. దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు, ఆయనే దేవుడు. యెహోవా తండ్రి కాదు, యెహోవా తండ్రి, ఆయన మన తండ్రి, మన సహోదరుడు, మన లోక రక్షకుడు యేసుక్రీస్తు వారు. దయచేసి ప్రతి ఒక్కరూ దీన్ని క్లారిటీగా అర్థం చేసుకుంటారని నమ్ముచు ఈ వాక్యం ఇంతటితో ముగించడం జరిగింది.